హాయ్ అండి అందరికీ. మేమైతే రిసెప్షన్ అండి. పెళ్ళైపోయాక రిసెప్షనే కదా, దానికి వచ్చాము. పెళ్ళికి మా అమ్మాయి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ ఆయన వాళ్ళందరూ. ఈసారి దీనికి వాళ్ళ ఆయన లేకపోయేసరికి నన్ను పిలిచిందనమాట. సరేలేని వచ్చామని. చూడండి ఎంత బాగుందో డెకరేషను, చాలా చాలా బాగుంది. అయితే మా అమ్మాయి ఫ్రెండ్ వాళ్ళ చెల్లిదనమాట. ఇక ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనపడతారేమో మమ్మీ అనుకుంటూ వచ్చాము. కనపడ్డారు. ఇదిగోండి వాళ్ళ ఇంటి ఎదురుగే అపార్ట్మెంట్లో. నేను చక్కగా అదిగో వాళ్ళ ఆయన ఎదురుగానే ఉన్నాడు. ఇంకా లోపల ఏందా జనమే లేరిందా అనుకున్నాం. లోపలికి వెళ్తే చాలామంది ఉన్నారు. మొత్తానికి ఆ పాప చూడండి గొలుసు కావాలని లాగుతుంది. మొత్తానికి ఇటు వచ్చి లోపలికైతే వెళ్ళాం. సీట్లు చూసుకొని కూర్చున్నాము. తర్వాత పిల్లల్ని సీట్లలో కూర్చోబెట్టుకొని ఇంకా అందరితో మాట్లాడుకుంటూ హాయ్ అంటే హాయ్ అని మా అమ్మాయి పలకరిస్తూ, వీళ్ళ చీర బాగుంది కదమ్మా, వాళ్ళ అమ్మాయి చూడు ఎంత బాగుందో, అట్టా ఇట్టా అని చెప్పుకుంటూ మొత్తానికి గంటన్నర గడిచిపోయింది అనుకోండి. ఇదిగో చాలాసేపు పట్టింది. ఏంది ఇంకా భోజనాలు పెడుతున్నారా లేదా అని చెప్పి, మీరు కూర్చోండి నేను చూసి వస్తానని చెప్పి వెళ్ళాను భోజనం హాల్లోకి. వెళ్తే అక్కడ క్యూ. ఇంకేం చేయాలి, వెళ్ళి పిల్లల్ని పిలుచుకొని ఇంకా క్యూలో నుంచొని పోనీలే ఇదన్నా బఫే సిస్టమ్ పెట్టారు. లేకపోతే అదే చేసేది ఇంకా వాళ్ళ ఈపుల మీద నుంచోవాల్సి వచ్చింది అనుకున్నాను. ఎట్టాగో బఫే సిస్టంగా పిల్లలకు కావాల్సింది పెట్టించుకొని ఒక చైర్ చూసుకొని నేను చక్కగా చిన్నగా తినిపించుకుంటూ కూర్చున్నాం. కాకపోతే భోజనాలు తీయలేదులేండి నేను. పోతే రిసెప్షన్ కదా, అందరూ ఒక కవర్లో మనీ పెట్టి ఇస్తున్నారు. మా అమ్మాయికి ఏమో కవర్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియలా. ఇంకేం చేయాలా, వెళ్ళింది వాళ్ళకి అక్షంతలు వేసి ఏం చేయాలా, డబ్బులు ఇస్తేనో తీసుకోలే. సరే అని చెప్పి వాళ్ళ మమ్మీ కనపడేసరికి ఇంక వాళ్ళ మమ్మీ చేతిలో పెట్టేసింది అనమాట డబ్బులు. అయ్యయ్యో వద్దమ్మా ప్రియాంక, వద్దమ్మా అంటే కాదా ఆంటీ తీసుకోండి అని చెప్పి ఇచ్చింది. చాలా బాగున్నారు ఇద్దరు పిల్లలు, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు, చూశారుగా. అయితే ఇక ఏంది, మెల్లగా వెళ్ళి భోజనాలు చేసుకొని చిన్నంగా మొత్తానికి మా లేహ అయితే ఏం మారం చేసిందో, నాకొద్దు అని. నన్ను వీడియో తీయని చూడు, ఆ ఫ్లవర్ తీసుకొచ్చుకొని ఎలా నుంచుందో. మా వాడేమో అలిగాడు, ఎప్పుడు ఇంటికి పోదాం టీవీ చూడాలని. వాడిష్టం. ఇక అలిగి కూర్చున్నాడు. సరిగ్గా భోజనమే చేయలేదనుకోండి. ఇక తిన్నాక బయటకు వచ్చి ఇదిగోండి ఐస్ క్రీమ్ బదులు కుల్ఫీలు ఇస్తున్నారు. నేను చక్కగా తెచ్చుకొని అందరు నుంచొని ఇక ఐస్ క్రీమ్ అదే కుల్ఫీ తింటుంటే ఇక నేను ఇటు పక్క కూర్చొని ఉన్నాను. వచ్చేది చూసుకుంటూ పిల్లల్ని. చాలా బాగుంది, వీళ్ళందరిని చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. ఓకేనా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. చూసారా భోజనాలు అయిపోయాక ఎలా వచ్చేసారో బయట. లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవ్వరు లేరు. భోజనాలు అయిపోయాక చాలామంది వచ్చేసారు. అదిగా. ఓకేనా, బాయ్.